పంచాంగం ప్రకారం చైత్ర అమావాస్య ఏప్రిల్ 27వ తేదీన ఉదయం 4:49 ప్రారంభమవనుంది. ఏప్రిల్ 28వ తేదీ ఉదయం 1 గంటకు ముగుస్తుంది. కనుక ఏప్రిల్ 27వ తేదీన ఈ చైత్ర అమావాస్యను జరుపుకోవాలి. ఈ రోజున స్నానం, దానం చేయడానికి అనువైన సమయం ఏప్రిల్ 27వ తేదీన ఉదయం 4:07 నుండి సాయంత్రం 5 గంటల వరకు అభిజిత్ ముహూర్తం, ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి ప్రచారం. ఈ రోజున పితృదోషాలు తొలగిపోవడానికి ఈ పనులు చేయాలి. అమావాస్య రోజున ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి గంగాజలం కలిపిన నీటిలో లేదా పవిత్ర నది, చెరువులో లేదా ఇంట్లో స్నానాన్ని చేయాలి. నువ్వుల నీరు ఉపయోగించి ఆ పూర్వీకుల పేరిట తర్పణాన్ని వదలాలి. పిండదానం చేసి ఆవులకు, బ్రాహ్మణులకు, పేదలకు అన్నాన్ని పెట్టాలి. ఫలితంగా పితృదోషం తొలగిపోయి ఆ పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున పేద లేదా ఒక వృద్ధుడికి ఆహారం ఇవ్వడం ప్రత్యేక పుణ్యకార్యంగా భావిస్తారు. ఆవులకు లేదా మూగు జీవులకు ఆహారాన్ని తినిపించాలి. ఈ రోజున గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఈ మంత్రం జ్ఞానం, శక్తిని మరియు లక్ష్యాన్ని పొందడానికి సహాయపడుతుంది. సూర్యాస్తమయం తరువాత అశ్వత్థామ చెట్టు కింద నువ్వుల నూనె దీపాన్ని వెలిగించాలి. ఈ పరిహారం రాహుకేతువు దోషం తొలగించి శాంతింపజేసే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తుంది. ఈ రోజున బియ్యం, నువ్వులు, వస్త్రం, బెల్లం, పిండి ఇలా అన్ని రకాల దానాలను చేయాలి.